శ్రీవారి లడ్డూను టీటీడీ పవిత్ర రామజన్మభూమి అయిన అయోధ్యకు తరలించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామనామంతో మార్మోగనున్న సమయంలో రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి లడ్డు ప్రసాదాలు భక్తులకు అందించనున్నారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. 1,00,000 లడ్డూలను తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి ప్రత్యేక కార్గో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలించినట్టు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోపి మరింత అప్డేట్స్ అందిస్తారు. గోపి, ఆనంద్, ఏదైతే తిరుమల అంటేనే తిరుమల శ్రీవారి లడ్డు గుర్తొచ్చింది. అయితే ఇది గత పాలక మండలి కూడా ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిర శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజు తిరుమల నుండి కూడా శ్రీవారి లడ్డూల్ని పంపించాలని చెప్పి పాలక మండలి నిర్ణయం తీసుకుని, ఈ పాలక మండలి నిర్ణయం తీసుకున్న వెంటనే టీటీడీ పాలక మండలిలో ఉన్న ఒక సభ్యుడు కూడా మొత్తం నేనే డొనేషన్ చేస్తానని చెప్పి టీటీడీ చైర్మన్ తెలపడంతో ఏదైతే మేము గత వారం రోజులుగా తిరుమలలో కూడా స్వామివారి లడ్డూను దాదాపుగా 32 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా దేశీయ నెయ్యితో ప్రత్యేకంగా స్వామివారి లడ్డూను దాదాపు 1,00,000 లడ్డూను తయారు చేసి నిన్న సాయంత్రం కూడా ఆ లడ్డూను పూర్తిగా ప్యాక్ చేసి అయోధ్య రామ మందిరానికి ప్రత్యేక విమానంలో కూడా టీటీడీ కూడా అయోధ్య ఏదైతే తిరుమల కంటేనే స్వామివారి లడ్డు ఏదైతే 22వ తేదీన అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్య రామ భక్తుడానికి వచ్చే భక్తులు కూడా తిరుమల లడ్డు ప్రసాదాన్ని కూడా టీటీడీ తరఫున అందించాలని చెప్పి ప్రత్యేక వాహనంలో కూడా రేణుగూడ విమానాశ్రయం విమానాశ్రయం నుంచి కూడా ప్రత్యేక కార్గో విమానంలో కూడా కార్గో విమానానికి సంబంధించినటువంటి వ్యయాన్ని కూడా పాలక మండలి సభ్యుడు భరించడంతో కూడా నిన్న రాత్రి ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్య రామ మందిరానికి అయితే లడ్డూలు బయలుదేరాయి. ఆనంద్, థ్యాంక్ యూ గోపి.